హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక హైకోర్టు కీలక ఆదేశాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవటానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పెన్షన్, జీపీఎఫ్, కమ్యూటేషన్, గ్రాడ్యుటీ, అర్జిత సెలవు, సిలిండర్ లీవు, గ్రూప్ ఇన్సూరెన్సు తదితర ఉద్యోగ విరమణ ప్రయోజనాలను కూడా చెల్లించాల్సిందేనని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ను ఈ నెల 9వ తేదీలోగా చెల్లించాలన్న గత ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం మండిపడింది. ఇక కోర్టు ఆదేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించింది. రిటైర్డ్ ఉద్యోగులకు చట్ట ప్రకారం అన్ని బెనిఫిట్స్ చెల్లించాల్సిందేనని, ఈ విషయంలో పాక్షిక చెల్లింపులు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పేసింది. ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి బకాయిలు చెల్లించని పరిస్థితులు ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హైకోర్టు విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 737 మంది రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు కోర్టులో దాఖలైన పిటిషన్లకు పొంతన కుదరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతుంటే పరిష్కారమైన పిటిషన్లు 221 మాత్రమే ఉన్నాయని చెప్పింది. అధికారులు టోకెన్లు జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని మండిపడింది. మరోసారి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. ఇక తదుపరి విచారణలోగా పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందేనని నొక్కి చెప్పింది. గడువు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం అలుసుగా తీసుకోరాదని హెచ్చరించింది. కోర్టులతో ఆటలాడొద్దని కూడా స్పష్టం చేసింది. రెగ్యులర్ ఉద్యోగులకు 1 నెల జీతం ఆగినా పట్టించుకోబోమని, కానీ పదవీ విరమణ చేసిన వారికి వాళ్ళ కష్టార్జితం చెల్లించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చే సొమ్ము ప్రభుత్వానిదేమీ కాదనే విషయాన్ని పాలకులు, అధికారులు గుర్తించాలని పేర్కొంది. ఉద్యోగాలు చేసినంతకాలం కూడబెట్టిన సొంత సొమ్మునే ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం వారికి చెల్లిస్తుందన్న కీలక విషయాన్ని విస్మరించొద్దని చెప్పింది. ఉద్యోగ విరమణ చేశాక పిల్లల చదువులు, పెండింగ్లు, ఇల్లు కొనుక్కోవడం వంటి ముఖ్యమైన జీవిత ప్రణాళికలను అమలు చేసుకునేందుకు అది ఉద్యోగులు దాచుకున్న సొమ్మని వివరించింది. తదుపరి విచారణ జరిగే నాటికి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగుల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించడం లేదంటూ దాఖలైన పిటిషన్ల వారీగా ప్రభుత్వం చెల్లింపుల నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన సుమారు 572కు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్ల వారీగా లోతుగా పరిశీలన చేస్తూ సమగ్రంగా విచారణ జరిపారు. మొత్తం 221 పిటిషన్లలో ఉత్తర్వులు అమలైనట్లు తేల్చారు. మరో 3656 మంది పిటిషనర్లకు టోకెన్లు జారీ చేసి వాటిలో 1056 మందికి చెల్లింపులు చేశారని తెలియజేసింది. ఇక 2600 టోకెన్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేసింది. వీరందరికీ ఈ నెల 3లోగా చెల్లిస్తామని గత విచారణలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని తప్పుపట్టింది. పూర్తి స్థాయిలో ఎందుకు చెల్లించలేదని నిలదీసింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.